ఓవర్ థింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మరీ ఎక్కువగా ఆలోచించకండి, బుర్ర పాడైపోద్ది. వాడు దేశానికి మాత్రమే సైనికుడు కాదురా, ప్రజల గుండెల్లో ఉన్న శేఖరుడు రా. ఏమైంది సార్? అరే ఏం తీసినవురా అది? ఇంకా క్లైమాక్స్ ఉన్నా సార్. ఎవరికిరా? నాకారా క్లైమాక్స్? అట్లాగా సార్. ఏం తీసినవురా? మంచిగా ఉంటుంది సార్. ఇట్లుంటావురా చూసేది? సార్ చూస్తారు సార్. అరే అను ఆగరాలి సార్. అరే సార్ 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 ఏంద్రా ఆగేది? అట్లా తీస్తాడా సార్? అది సాడ్ ఎండింగ్ స్టోరీ సార్. సాడ్ అయితే సింపతి వచ్చేలా చేయాలరా. అది స్లీప్ వచ్చి పండుకుంటారా అందరూ. అర్థమైతలే నీకు? అంటే పర్ఫార్మెన్స్ బట్టి కూడా ఉంటుంది సార్. మరి డీజే బాబుతో అంతకంటే ఎక్కువ చేయలేకపోయాం సార్ మనం. చెప్పరా అదే మాట శేఖర్ బాబుతో చెప్పు. నీ కొడుకుతో నీ యాక్టింగ్ అయితేలే అని చెప్పు. డైరెక్టర్ అంటే ఎట్లుండాలిరా? అరే యాక్టింగ్ పిండాలిరా. అరే ఈగలతోని దోమలతో యాక్టింగ్ చేపియాలి. ఏం చేసినావురా నువ్వు? యూఎస్లో స్టోరీ ఎందుకు వద్దన్నారా నిన్ను? విఎఫ్ఎక్స్ పెట్టి గబ్బు చేస్తామని చెప్పి వద్దన్నా. మాట్లాడవేంరా? నువ్వు ఈడ హైదరాబాద్లోనే గ్రీన్ సెట్ వేసినావు కదరా. అరే మొత్తం సత్యనాశ్ చేసినావు కదరా నా పైసలని. కాదు సార్, మన డీజే సారు. అరే మళ్ళా అది కాదు సార్. సార్ వినండి సార్, మన డీజే సార్ ఏమన్నాడంటే నేను స్లమ్లకు రాను, బురద ఉంటుంది, మట్టి ఉంటుంది, మనుషులు ఉంటారు, ముడతలు ఉంటాయని ఇటువంటి కథలన్నీ కొట్టినా సార్ నేను. అరే 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 ఒరిజినల్ బాంబ్ పెట్టినా కూడా ఇంత 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 ఖర్చు కాదురా. దెంగే సార్. అమ్మా సార్ సార్ అన్నా ఎలా ఉంది మన మూవీ అవుట్పుట్? అవన్నీ చక్కగా ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా తమ్మి? మొత్తం సినిమా అంతా సత్యనాశ్ దెంగిండీడు. సినిమాలా పండుకుండీడు సార్. రాత్రి ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నా సార్ నేను. ఒక మళ్ళీ మాట్లాడక తమ్మి. నువ్వేం చేస్తావో నాకు తెలియదే. ఓపెనింగ్ రోజు నా పైసలు నాకు వచ్చేసేయాలి సార్. మూవీ మరీ వరస్ట్గా ఉంటే కొంచెం అయితే నీతో కాదంటావు. అయ్యో కాదని ఎందుకంటాను సార్. ఇప్పుడు పేషెంట్ పోతాడని తెలిసిన వెంటిలేటర్ మీద పెట్టి నడిపించినట్టు ఏదో చేసి చేయొచ్చు. బట్ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అంతే. ఇంకేడున్నాయి పైసలు? సినిమాకి అంతా ఊడి తెంగిండీడు. రియల్ ఎస్టేట్ కూడా డౌన్ ఉంది. ఎలక్షన్ టైం అయ్యా. పైసలన్నీ బ్లాక్ అయి కూర్చున్నాయి. నా పరిసరాల్లో నేనున్నా. ఏదో జర తక్కువలో చేసి మేనేజ్ చేయి. అలా చేయొచ్చు. ఓ పని చేద్దాం అన్న, ముందైతే మన సినిమాలోంచి ఒక సాంగ్ని రిలీజ్కి ముందే ట్రెండ్ అయ్యేలా చూద్దాం. హలో బ్రో, హలో. మన మూవీలో అసలు సాంగ్స్ ఉన్నాయి బ్రో. అయితే ఇప్పుడు కొట్టిద్దాం. ఏం లేదు, యూత్కి నచ్చేలా ఓ మంచి మసాలా సాంగ్ అంతే. బ్రో మన ఎమోషనల్ యాక్షనల్ ఎక్స్ట్రా ఆవగింజ మూవీ బ్రో. గమనికో మళ్ళీ మాట్లాడకో. నువ్వు చెప్పు బ్రదర్. ఏం లేదన్నా, ఫస్ట్ అయితే యూత్కి నచ్చేలా చెప్పాను కదా, మంచి మసాలా సాంగ్ కావాలి అంతే. అరే తీరా అని ఫోన్ కొట్టు. సూర్య అని ఫోన్ కొట్టు. ఇప్పుడు సుధా కెమెరా లో నుంచి వస్తుంది కదా హీరోయిన్ కి. అవును సార్. అప్పుడు హీరోయిన్ ఎల్లో చేసేసుకుంది కదా, అప్పుడు మనం ఏం పెడతా అంటే ఎల్లో చుడీదార్ అని పెడతాం. సార్ సూపర్ సార్, సూపర్ సార్. సూర్య సారీ జయసూర్య గారు. వణకం వణకం ప్లాటినం సార్, ఎప్పుడు ఇరికింగ ఎన్న విశేషంలు? ఏం లేదు పెట్టు. ఏంటి మీ సినిమా మంచి ఎడిటింగ్ అవుతుందంట? అంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి చేసిన నేను. అరే అది ఉండాను కానీ ఇప్పుడు నాకు మరి అర్జెంట్గా ఒక సాంగ్ కావాలి. ఒక మంచి సాంగ్ ఇస్తాం సార్, ఊపేస్తాం సార్. ఒక మంచి సాంగ్ కావాలి. డబుల్ మసాలా సాంగ్ కావాలి. ఇట్లా షేక్ అయిపోవాలి అంతా. ట్రెండింగ్ ఇట్లా పిల్లలు నోట్ ఎట్లా ఉన్నా ఇన్స్టాగ్రామ్ ఇట్లా రీల్స్ పోవాలి సార్. 24 గంటలు. ఇది నవ్వుగా సార్ ఏమంటుండో, జర 24 గంటల్లోగా నాకు కావాలి బాయ్, జర అర్జెంట్ ప్లీజా. 23 వస్తే ఇంకేనా ప్రాబ్లమా? సార్ కానీ సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాము. సుధా సార్ వచ్చేస్తా సార్. పర్ఫెక్ట్ అన్నా. ఏం లేదు, ఆ సాంగ్ అయితే నా చేతిలో పెట్టు. వైరల్ చేసే బాధ్యత, అదే ట్రెండ్ చేసే బాధ్యత నాది. శాస్త్రి ఎక్కడున్నావు? ఇక్కడే సార్, పక్కనే ఉన్నా. పర్లేదు సార్, చెప్పండి. మనకి ఒక పని వచ్చిందబ్బా సార్. చెప్పండి సార్. ఒక మంచి మాస్ మసాలా సాంగ్ కావాలి మనకి, ఒక గంటలో. ఓకే అలా ఒక చిన్న డిస్క్లైమర్ ఉందన్న. సినిమా బాగాలేకుండా మనం ఎన్ని ప్రమోషన్లు స్ట్రాటజీలు చేసినా ఓవరాల్గా
అది మీ మీదే బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న. బ్లాక్ ఫైరా అంటే? జనాలు ఇంకా మీ బ్యానర్ని నమ్మరన్న, నమ్మకం పోద్ది. సారీ అని చెప్పేసి ప్రెస్ రిలీజ్ చేస్తా. ఈ లంబడి ఓడుకు సెట్కి స్క్రిప్ట్ లేకుండా వచ్చిందని చెప్పేసి మొత్తం బద్నాం చేసి పాడు దొప్తా. సార్ అట్లా చేస్తే నా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది సార్. వీడు చీకట్ల సినిమా తీసి నీ ఫ్యూచర్ బ్రైట్ ఉండాలంటే అయితే దారా. ఇట్స్ ఎ ట్రెండింగ్ సాంగ్. అదర కొట్టాడు శాస్త్రి. నువ్వు ఆటో ట్యూన్ వేసామ్మా. అన్న ఫ్రాంక్లీ మన బడ్జెట్కి అయితే సుమగారు రారన్న. మన రెప్యుటేషన్ తెలిసి మిగతా యాంకర్లు కూడా దమ్మంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? నాన్న తాతయ్యకి అత్యుత్తమైన బహుమానం రాయల్ ప్రైడ్ క్యాసెట్స్ అండ్ సిడీస్. హలో బాబు. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఈరోజు యాంకర్ కూడా నేనే. ఇన్ని రోజులు డైరెక్షన్ చూసారు నాది, ఇప్పుడు యాక్టింగ్ యాంకరింగ్ చూడండి నాది. సో సినిమా రివ్యూ రేపు పిలుస్తారు, మన ఆడియన్స్ ఇస్తారు, ప్రజలు ఇస్తారు. ఆల్రెడీ బాబుది ఫీమేల్ ఫ్యాన్స్ క్లబ్ అని ఒకటి ఓపెన్ అయింది. పోస్టర్ రిలీజ్ చేయగానే బాబుని చూసి అసలు నా గురించి రివ్యూ ఏమి ఇస్తారని తెలుసుకోవాలని ఉంది నాకు. నీ గురించి మంచిగా చేసినావు నువ్వు, అంతా బాగానే ఉన్నది. నేను సాటిస్ఫై ఉన్నా, చాలా బాగా చేసినావు. అన్న ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది మనది. ఆ క్లైమాక్స్ సీన్లో మీకు బాబు ఎంత పర్ఫెక్షనిస్టో ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. మన క్లైమాక్స్ సీన్లో లాస్ట్లో ఒక జాకెట్ ఉంటుంది, జస్ట్ ఇట్లా రావాలి, జాకెట్ ఇట్లా ఇచ్చిపెట్టి పక్కన పడేయాలంతే. దానికి చిన్న మడత పడ్డది అన్న జాకెట్. మరి మన వాళ్ళు ఎక్కడ ఏం తప్పు చేసారో కానీ చిన్న మడత పడ్డది అంతే. History. మొత్తం వాళ్ళ నాన్నగారు క్వాలిటీస్ అన్నీ దిగినాయి బాబుకి. Zara కూడా కాదు. Is this how you treat a hero? పర్ఫెక్ట్, ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే నాకు మూడ్ దొబ్బింది. క్యాన్సర్ షూట్. అసలు ఆ రోజు నాకు మైండ్ ఇట్లా బ్లో అయిపోయింది నాకు ఆ రోజు. బటర్ మసాలా సాంగ్ ఆ రోజు మీరు అడిగారు కూడా నాకు, రీషూట్ ఎప్పుడు చేసారు మీరు చెప్పకూడదు, చెప్పలేదు నాకు, చెప్తే మస్తు వైరల్ అయిపోతుండే అన్నారు. నేను మొన్న మా అల్లుని పెళ్ళికి పోయినా, మా అక్క కొడుకు పెళ్ళికి. అసలు ఎట్లా చిన్న చిన్న పిల్లలు సంగీట్లా కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి మా తాత ఏజ్ వాళ్ళు, తాత కూడా దుంకుతుండు అది పెట్టుకొని సాంగ్ ఇట్లా దుంకుతూనే ఉండు. అరే ఏంది ఇట్లా చిన్న స్టెప్పే ఇంత వైరల్ అయిపోయిందంటే బాబు చేస్తే. అసలు ఆ పాట ఏడ చూడు అదే పాట, ఏ కార్లో చూడు అదే పాట. మొన్న ఆటో వాడు కూడా మాస్క్ వేసుకున్నా గుర్తుపట్టలేను అన్నాడు. మాస్క్ వేసుకున్నా కాబట్టి అరే భయ్ అంటే పోనిచ్చేటోడు కాదు, నేను మాస్క్ వేసుకున్నా అదే వింటూ చెప్తున్నాను నాకు. అన్న ఏం చేసినా కొత్త పిల్లడు మస్తుండు, శేఖర్ బాబు కొడుకంటా కదా. అవును నాకు తెలియదని చెప్పిన. తెలిసేమని చెప్తే మళ్ళీ వీడేం నన్ను ఇంకేం మాస్క్ ఏమన్నా ఇవ్వమంటాడేమో. బాబు బాగా యా షూటింగ్ల కాడికి వస్తుండే, చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి వస్తుండే యా కదా. 20 years తెలుసు, అప్పుడే ఇంత సురుకుంటుండే బాబు. రేపు ప్రీ రిలీజ్లో బాబు యుఎస్ అన్నట్టు కాకుండా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి బాగా దగ్గరగా అన్నట్టు పోర్ట్రే చేయాలి మీరే. యూఎస్లో పుట్టాడు, ఇవన్నీ చేశాడు, అక్కడ కంపెనీ పెట్టాడు, ఇంత సాధించాడు, సినిమాల్లోకి వస్తున్నాడు, తెలుగు సినిమాల్లో ఉండగలుగుతాడా అని అనిపించింది. ఇవన్నీ ఆలోచిస్తున్నాను, కానీ ఒక్క విషయం తట్టిందండి నాకు లాస్ట్కి. తను మా శేఖర్ బాబు బిడ్డ. ఇది మర్చిపోయాను నేను, శేఖర్ బాబు బిడ్డ అని. శేఖర్ బాబు రక్తం. ప్రతి సీన్లో ప్రతి ఎమోషన్లో ఆయన ఏదో అంటారండి తెలుగులో ఇమిడిపోయేలాగా. చూడండి, నాకంటే బాగా తెలుగు మాట్లాడుతున్నాడు. డీజే బాబుని శేఖర్ బాబు గారు ఎలా లాంచ్ చేయాలనుకున్నారో అట్లా లాంచ్ చేసే వరకు నేను సినిమాలు తీస్తూనే ఉంటాను నేను డీజే బాబుతో. అభిమాన దేవుళ్ళందరికీ నమస్కారం. సార్ ఇక్కడ జనాలు ఎవరు లేరు సార్. లేకపోవడం ఏంటి, 25 మందిని పెట్టాం కదా అక్కడ. అదే సార్, వాళ్ళు తప్పితే ఎవరు లేరు సార్.
ఈ ఫ్రీ సమోసా బోర్డు పెట్టలేదా బయట? పెట్టాం సార్, తినేసి అటు నుంచి అటే వెళ్ళిపోతాం. అరే ఆ ఫ్రీ సమోసా బోర్డు బయట పెట్టి సమోసా లోపల పెట్టమని చెప్పాను. నాకు తెలుసు ఇవాళ మీరు నా ఉపన్యాసం వినడానికి రాలేవు. మన డీజే బాబుని చూడడానికి, ఆయన చెప్పే మాటలు వినటానికే మీరు వచ్చారు. ఆగండి. శేఖర్ బాబుగా నాకు మీరు అభిమానాన్ని అందించారు. ఇప్పుడు డీజేగా మీ అభిమానాన్ని నా కొడుక్కి అందించాలని ఆశిస్తున్నాను. అరే ఆ కెమెరా 3, 4, 5 ఆఫ్ చేస్తానండి. ఎందుకంటే ఆడియన్స్ ఎవరు లేరు అక్కడ. ఆ యూట్యూబ్లో స్టాక్ ఇమేజెస్ ఉంటాయి కదా, వీడియోస్, అవి పెట్టి ఎంగేజ్ చేసుకోండి. Come on. Stop, please. Come on, boys and girls. DJ, 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 come on. DJ, 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 that's right. DJ, DJ. You know what? There's a new kid in town. That's right. So thankful. I mean, look at this. This is madness. Idi pichandi idi. Platinum Babu Garu, thank you so much. He was such a lovely Please, give him a round of applause. He deserves it. I'm already standing, but yay! That's a jumping applause for him, yo. It was a great film. It was a great film. Thank you so much. He's Jessira Garu. Oh. Butter masala. Butter masala. But I mean, మీరు ఇచ్చిన song ki, it was such a. How did you even come up with that? It's art. It's really art. Messi boy. Woo! My childhood friend Messi. నేను ఇప్పుడు మెస్సీ గారి గురించి నేను చెప్పాలంటే we have so many stories, but yeah, it was a really great thing. Yeah. Film is coming soon, June 26th ki release hogi, so please I hope we all see you again in the theater and again we meet in a wonderful success meet like this. Thank you so much. రేపు అందరు వినండి. రేపు థియేటర్ మే బాంబ్ లగా దేంగే. మధ్యాహ్నం 1:30 బాగుందండి. చాలా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు, బట్ ప్రాపర్ బుల్షిట్ తీశారు. సేమ్ ఓల్డ్ యూనో. అంతే అంటారా? అట్లానే ఉంది సినిమా. మరి అన్న కెమెరా రోలింగా? నెగిటివ్ రివ్యూస్ నమ్మొద్దన్న. లోపల సినిమా ఇటు కొట్టేశాడన్న మన శేఖర్ బాబు. ఇండస్ట్రీ ఇటు కొట్టేశాడన్న. శేఖర్ కాదా, డీజే బాబేనా? డీజే బాబు. సార్ హీరోయిన్ సార్, హీరోయిన్ ఎలా ఉంది సార్? ఉంది, హీరోయిన్ ఉంది. 15 minutes ఉంది. 15 minutes? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మన ఆటం బాంబుతో ఇండస్ట్రీ ఇటు కొట్టబోతున్నాడు మన డీజే బాబు. ఓకేనా? మళ్ళీ తీసుకుందాం. మధ్యాహ్నం 2:15. టూ బ్యాడ్ రైటింగ్. ఏం మాట్లాడుతున్నారా? ఏం జరుగుతుంది? వాడు ఏం చేస్తున్నాడు? ఇది ఏంద్రా, ఏదో సినిమా. బ్యాడ్ రైటింగ్ కి తోడు 2 bad ఎగ్జిక్యూషన్, 2 dead, 2 slow ఎగ్జిక్యూషన్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0 tomatoes భయ్యా. దిస్ ఇస్ నోబడీస్ కప్ ఆఫ్ టీ. అసలు ఇది టీయే కాదు. సాయంత్రం 6:15. అందరికీ నమస్కారం and thank you so much for making our film a success, and I thank the director, producer Garu. Congratulations, it's a great achievement. Thank you. ప్రేక్షకులకి ఈ సినిమా ఆగు ప్రేక్షక దేవుళ్ళకి నా హృదయపూర్వక వందనాలు.
దా మాట్లాడు. ఎంత గొప్ప సినిమా తీసినా కూడా కొంతమందికి అంటే ఒక వర్గానికి నచ్చని వాళ్ళు ఉంటారండి. నచ్చని వాళ్ళు ఉంటారు. శంకరాభరణం లాంటి సినిమాకు కూడా హేటర్స్ ఉన్నారండి. ఎక్కడో యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను ఒక ట్రోల్ చేయడం మీకు 5 నిమిషాల పనండి. అసలు మేము ఏం తప్పు చేస్తున్నామని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? అసలు ఎందుకు మీకు అంత? ఒకవేళ మీరు మాకంటే బాగా సినిమాలు తీయగలిగితే రండి, ఇండస్ట్రీ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. వచ్చి సినిమాలు తీయండి, తీసి చూపించండి. బాబు మీరు కాదా సినిమా తీసింది, ఇది ఇలా తీయాలని చూపించండి. చూసి నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. కష్టం తెలుసా మీకు? డీజే బాబు ఎంత కష్టపడ్డాడో తెలుసా మీకు? రే నాకు తెలుగు వచ్చారా మీకు ఎవరికైనా? తెలుగు లిటరేచర్ వచ్చా? తెలుగు మాట్లాడటం వచ్చా? ఎవరికి రాదు. డీజే బాబుకి వచ్చినంత ఎవరికి రాదు. ఆ రకంగా కష్టపడ్డాడు. మీరు నెగిటివిటీ, దయచేసి చెప్తున్నానండి అందరికీ, దయచేసి మా సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. కష్టం గుర్తించండి, సినిమా వాళ్ళని బతకనివ్వండి. థ్యాంక్ యూ. మీ సినిమా హిట్ అంటారు అయితే. ఆటం బాంబ్ కనిపెట్టిన ఓపెన్ హైమర్ ఎలా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు, కానీ ఆటం బాంబ్ సినిమా తీసిన మేము కల్ట్ బొమ్మిచ్చాం. బాధ్యత